హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫామిలీ టాక్స్. ఇవాళ మన వీడియోలో బీపీ ఎలా మెజర్ చేయాలో తెలుసుకుందాం. బీపీ మెజర్ చేయడానికి మనకి 2 ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. ఇది స్టెథోస్కోప్, ఇది స్పిగ్మోమానోమీటర్. స్టెథోస్కోప్ లో పార్ట్స్ వచ్చేసరికి ఇయర్ టిప్స్, ఇయర్ ట్యూబ్, బాడీ ట్యూబ్, చెస్ట్ పీస్. ఇది డయాఫ్రమ్, ఇది బెల్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి స్పిగ్మోమానోమీటర్. ఇందులో ఇన్ఫ్లేషన్ బల్బ్, అడ్జస్టింగ్ నాబ్, కఫ్ బ్యాగ్, మెర్క్యూరీ రిజర్వాయర్, ఆన్ అండ్ ఆఫ్ కీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆన్ చేసి నాబ్ని టైటన్ చేసి ఇన్ఫ్లేషన్ ఇస్తామో అప్పుడు మెర్క్యూరీ లెవెల్స్ అనేది రైజ్ అవుతాయి. స్లోగా నాబ్ని రిలీజ్ చేస్తున్నప్పుడు మెర్క్యూరీ లెవెల్స్ అనేవి పడిపోతాయి. ఆ తర్వాత మనం ఆఫ్ చేసే ముందు ఒకసారి రిజర్వాయర్ వైపు టిల్ట్ చేస్తే మెర్క్యూరీ అనేది మొత్తం రిజర్వాయర్లోకి వెళ్ళాక మనం ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు కొన్ని ప్రికాషన్స్ తెలుసుకుందాం. ఎప్పుడైతే పేషెంట్ మన దగ్గరకు వస్తారో మినిమం 3 to 5 minutes మనం రెస్టింగ్ ఫేస్లో ఉంచాలి. ఎందుకంటే వాకింగ్ కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ. దానివల్ల బీపీ మెజర్మెంట్స్ అనేది డిఫర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కఫ్ బ్యాగ్. ఇక్కడ మనం చూసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అంటే కఫ్ బ్యాగ్లో ఎప్పుడు ఎయిర్ ఉండకూడదు. ఒకవేళ ఇక్కడ మనకి ఏదైనా ఎయిర్ ఉన్నట్టు అనిపిస్తే ఈ నాబ్ని లూజన్ చేస్తే ఎయిర్ అంతా పోయి ఫ్లాటెన్ అవుతుంది. ఇంకొక ప్రికాషన్ ఏంటి అంటే ఈ లేబులింగ్ ఆర్ లోగో ఎప్పుడు మనం కప్ బ్యాగ్ కట్టినప్పుడు మనకు కనిపించే వైపు ఉండాలి. అంటే పై వైపు కనిపించాలి. లేదు అంటే మనం ఇన్ఫ్లేషన్ ఇస్తున్నప్పుడు ఓన్లీ ఎయిర్ ఫిల్ అవుతుంది కానీ బీపీ మెర్క్యూరీ లెవెల్ అనేది పైకి వెళ్ళదు. స్టెథోస్కోప్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అంటే సౌండ్ చెక్ చేసుకోవాలి. ఈ ఇయర్ పీస్ ఎప్పుడైతే మనం పెట్టుకొని ఇక్కడ లైట్గా ట్యాప్ చేస్తామో సౌండ్ వినిపిస్తే పని చేస్తున్నట్టు. ఒకవేళ సౌండ్ వినిపించలేదంటే ఒక క్లికింగ్ సౌండ్ వచ్చేదాకా రొటేట్ చేసి మళ్ళీ చెక్ చేయండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్ పేషెంట్ రెస్టింగ్ ఫేస్లోనే ఉన్నారు. ఇప్పుడు కప్ బ్యాగ్ టై చేసే ముందు ప్రికాషన్లో మాట్లాడుకున్నట్టు ఇందులో ఎయిర్ ఏం లేదు. సో టై చేస్తాం. అయితే ఉంది. మనం ఎప్పుడు ఎల్బో మూమెంట్ చూసుకోవాలి. ఫ్రీగా ఉండాలి ఎల్బో మూమెంట్ అంటే. స్టెప్ ఇందాక మనం అనుకున్నట్టే సౌండ్ని చెక్ చేసుకుంటాము. ట్యాప్ చేసి నాకు సౌండ్ బాగానే వినిపిస్తుంది. చెస్ట్ పీస్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. తర్వాత స్క్రూ టైట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుంటాము. లూజ్గా ఉంటే టైటన్ చేస్తాము. ఇది టైట్ చేసాము. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇస్తాము. 180 mm దాకా రైజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ ఇస్తున్నాము 180 mm దాకా. ఇక్కడ నుంచి మనం స్లోగా రిలీజ్ చేస్తాము. చేస్తున్నాము. అప్పుడు మనకు ఒక బీట్ సౌండ్ వినిపిస్తుంది. దాన్ని మనం సిస్టోల్ కింద కన్సిడర్ చేస్తాము. ఆ బీట్ సౌండ్ ఎప్పుడైతే వినిపించడం ఆగిపోతుందో దాన్ని మనం డయాస్టోల్ ప్రెషర్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ రీడింగ్స్ అనేవి మనం మినిమం 3 times తీసుకుంటాము. ఎందుకంటే ఎర్రర్స్ని రిమూవ్ చేయడానికి. ఒకవేళ 5 mmHg కన్నా మనకి ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తే 3 రీడింగ్స్లో మనం తప్పు చేసినట్టు. సో మళ్ళీ ఒకసారి చేయడం బెటర్. ఇప్పుడు మనం ఫాలో అయిన మెథడ్ పేరు ఆస్కల్టేటరీ మెథడ్. ఆస్కల్టేషన్ అంటే సౌండ్. మనం సిస్టోల్ డయాస్టోల్ రెండు సౌండ్ ద్వారానే చెప్పాం కాబట్టి దీన్ని ఆస్కల్టేటరీ మెథడ్ అంటాము. హోప్ మీ అందరికి వీడియో అర్థమైంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.